ధ్యానం ఇది మతానికి చెందిన పదం కాదు. ఇది మనసును, మన శరీరాన్ని, మన ఆత్మను ఒకే రేఖలో కేంద్రీకరించే శాస్త్రీయ ప్రక్రియ. ధ్యానం చేసినప్పుడు మన మెదడులో ఉన్న న్యూరాన్స్ నెమ్మదిగా సమన్వయంగా పనిచేయడం మొదలు పెడతాయి. శాస్త్రవేత్తలు దీన్ని ఆల్ఫా వేవ్ యాక్టివిటీ అంటారు. ఇది మనలో ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది. మన శ్వాస ధ్యానం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఊపిరిలో ఉన్న ప్రాణశక్తి మన నాడుల ద్వారా శరీరం అంతా సాగే శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. ఆధునిక సైన్స్ చెబుతుంది ధ్యానం మన హృదయ స్పందనను తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. ఇది వేల ఏళ్ల క్రితమే ఋషులు అనుభవించి ధ్యానం ద్వారా మన చక్రాలు సమతుల్యం అవుతాయి. మన శరీరంలోని ఎనర్జీ సర్క్యూట్ పూర్ణంగా సజీవం అవుతుంది. ఇదే నిజమైన ఆత్మ సాధన మొదలు. ధ్యానం అంటే మనసును ఖాళీ చేయడం కాదు, మనసును స్పష్టంగా చూడడం. ఇది ఆత్మజ్ఞానానికి దారితీసే శాస్త్రీయ మార్గం. ఋషులు చెప్పిన మార్గం ఇప్పుడు సైన్స్ నిర్ధారిస్తోంది. ధ్యానం ఇది మనలో ఉన్న శాంతి సాంకేతికత.